నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాకాణి బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 5కి వాయిదా. కస్టడీపై కోర్టులో కొనసాగుతున్న వాదనలు. జగన్ తెనాలి పర్యటన వ్యతిరేకిస్తూ దళిత సంఘాల నిరసన. రౌడీ షీటర్లకు మద్దతుగా నిలుస్తున్నారంటూ ఆగ్రహం. అనకాపల్లి జిల్లా లంకెలపాలెం జంక్షన్లో లారీ బీభత్సం. ట్రాఫిక్ సిగ్నల్ పోల్ పైకి దూసుకువెళ్లడంతో ఆటో, కారు ధ్వంసం. భారత్ పాక్ ఘర్షణపై పార్లమెంట్లో ప్రత్యేక సమావేశానికి విపక్షాల పట్టు. 200 మంది ఎంపీల సంతకాలతో ప్రధానికి లేఖ రాసే యోచన. పాకిస్తాన్కు సమాచారం చేరవేసిన పంజాబ్కి చెందిన వ్యక్తి అరెస్ట్. ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తింపు. తెనాలిలో జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, జగన్ పర్యటనను ఖండిస్తూ వెల్లువెత్తిన నిరసనలపైన వివరాలేంటి? ఈరోజు గుంటూరు జిల్లా తెనాలిలో 3 రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్ తెనాలి రావడం పట్ల సర్వత్రా విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. ఈ 3 యువకులు కూడా రౌడీ షీటర్లు. అదేవిధంగా వీళ్ళ మీద అనేక కేసులు నమోదైన నేపథ్యంలో వీళ్ళ మీద పోలీసులు గత నెలలో చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలను ఖండిస్తూ కొంతమంది అయితే ఆందోళన చేశారు. అయితే ప్రధానంగా వైకాపా పార్టీ అయితే ఈ పోలీసు చర్యను పూర్తిగా తప్పుపడుతూ అంటే దళితుల్ని తక్కువ చేస్తూ ఇట్లా వాళ్ళ మీద దాడి చేస్తున్నారంటూ కూడా వాళ్ళు పూర్తిగా రౌడీ షీటర్లు అయ్యి గంజాయి, అదేవిధంగా ఇక్కడ దొంగతనాలు, స్థానికుల మీద దాడులు చేస్తూ వాళ్ళందరినీ కూడా ఒక రకమైన భయభ్రాంతికి గురి చేస్తున్న ఆ యువకుల మీద పోలీసులు ఎప్పుడు రౌడీ షీట్ తెరిచి వాళ్ళందరూ కేసులు కూడా నమోదు చేశారు. అయితే వీళ్ళ ఆగడాలు మితిమీరిన నేపథ్యంలో గత నెలలో స్థానిక పోలీసులు అయితే వాళ్ళ 3 కూడా విక్టర్, అదేవిధంగా రాకేష్, కనుమూలు అనే 3 వ్యక్తుల్ని అదుపులో తీసుకొని అదేవిధంగా వారిని అంటే ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్న వాళ్ళని ప్రజా సమక్షంలోనే శిక్షిస్తే వాళ్ళలో కొంత మార్పు వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో కొట్టడం జరిగింది. అయితే ఇది చట్టాన్ని చేతిలో తీసుకున్నప్పటికీ కూడా ఇది వీళ్ళు చేస్తున్న ఆగడాల వల్ల స్థానికులు కావచ్చు, తెనాలి వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాళ్ళకి కఠినంగా బుద్ధి చెప్పాలన్న నేపథ్యంలో పోలీసులు ఆల్రెడీ చర్యలు చేపట్టారు. అయితే ఈ చర్యల్ని వైకాపా నాయకులు అయితే పూర్తిగా ఇది దళితుల మీద దాడన్నట్టుగా చిత్రీకరిస్తూ వాళ్ళ పట్ల వాళ్ళకి ఎనలేని సానుభూతి చూపిస్తూ వాళ్ళకి మద్దతుగా నిలిచారు. అయితే ఇప్పుడు ఏకంగా అంటే మాజీ సీఎం స్థాయి వ్యక్తే తెనాలి వచ్చి ఒక రౌడీ షీటర్లని పరామర్శించడం అనేది కూడా చాలా అంటే ఇక్కడ స్థానిక పౌర సంఘాలు, అదేవిధంగా కొన్ని దళిత సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అదేవిధంగా జగన్ తెనాలి నుంచి అయితే నగర్ బాధితులు ఇంటికి చేరుకునే క్రమంలో మధ్యలో పౌర సంఘాలు, అదేవిధంగా దళిత సంఘాలు జగన్ అడ్డుకునే ప్రయత్నం చేశాయి. నల్ల బెల్లులను ఎగరవేసి నిరసనలు ఆందోళన చేస్తూ అంటే ఒక సమాజంలో అరాచక శక్తులుగా ఎదుగుతూ అదేవిధంగా స్థానికుల్ని కావచ్చు, అది మహిళల్ని వాళ్ళ మీద దాడులు చేస్తూ అదేవిధంగా గంజాయి తదితర విక్రయాలు చేస్తూ ఒక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఒక రకమైన భయభ్రాంతికి గురి చేస్తున్న వ్యక్తులకి, రౌడీ షీటర్లకి మద్దతుగా ఎలా వస్తారంటూ కూడా చెప్తూ వాళ్ళంతా కూడా జగన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్ల బెల్లులు ఎగరవేసి అంటే ఇది పూర్తిగా పోలీసుల చర్య కొంతమేరకు తప్పైనప్పటికీ కూడా వాళ్ళు చేసిన పని ఏంటంటే స్థానికుల్లో ఉన్న భయభ్రాంతులు తగ్గించేందుకు, అదేవిధంగా తప్పు చేస్తే వాళ్ళకి ఎలాంటి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, వాళ్ళు మారాలి, వాళ్ళు మార్పు రావాలంటే వాళ్ళని కఠినంగా శిక్షించాలి అనే సందేశం ఇవ్వడం కోసం పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు తప్పితే అది ఏ విధమైన దళితుల మీద దాడి కాదని చెప్పి కూడా దళిత సంఘాల వల్లే ఈ యొక్క పోలీసు చర్యలకు మద్దతుగా నిలిచిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు జగన్ అంటే సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి అంటే రాజకీయాలు, కుల రాజకీయాలు, అదేవిధంగా పార్టీకి అనుకూలంగా దీన్ని కేవలం అంటే ఒక పోలీసులు ఒక మంచి నిర్ణయంతో లేదా ఒక మంచి అంటే రౌడీ షీటర్ ని అణిచివేయాలి లేదా ఆగడాలని లేదా అకృత్యాలని కట్టడి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ చర్య చేపట్టినప్పటికీ దాన్ని సమర్థించకపోగా దాన్ని పూర్తిగా ఒక ప్రభుత్వం మీద లేదా లేకపోతే ఒక దళితుల మీద భక్తుల మీద దాడి చేసే విధంగా అదేవిధంగా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని దళితుల్ని వేధిస్తున్నారు, పోలీసులు కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు వేధిస్తున్న ధోరణిలో ఆ దిశగా జనాలు తీసుకెళ్లేందుకే ఈ రోజు తెనాలి మాజీ సీఎం వస్తున్నాడని చెప్పేసి కూడా
అక్కడ స్థానిక పౌర సంఘాలు కావచ్చు, స్థానికులు కావచ్చు, అదేవిధంగా దళిత సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. కొంచెంసేపటి క్రితమే జగన్ నిరసన పర్యటన వ్యతిరేకిస్తూ కూడా తెనాలి మార్కెట్ సెంటర్ లో కూడా పౌర సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించే మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశాయి. ఇది ఎట్టి పరిస్థితులు సమర్థించే చర్య కాదని, వాళ్ళంతా కూడా ఇప్పటి నుంచి దాదాపు 2015 నుంచే విక్టర్ అనే వాళ్ళ మీద రౌడీ షీటర్ ఉంది. అదేవిధంగా కరీముల్లా కావచ్చు, రాకేష్ కావచ్చు, కొంతకాలంగా వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద దాదాపు 10 కేసులు దాకా ఉన్నాయి. వాళ్ళంతా కూడా స్థానికంగా రకరకాల అంటే దొంగతనాలు కావచ్చు, దాడులు కావచ్చు, మద్యం మత్తు, అదేవిధంగా గంజాయి మత్తులో రకరకాల చర్యలు పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఎన్నిసార్లు కేసులు పెట్టి పోలీసులు వాళ్ళ చర్యలు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళలో ఎలాంటి మార్పు రాకపోగా ఇంకా దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, అదేవిధంగా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ని తీవ్రంగా కొట్టడం, అతన్ని చంపే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి, వీళ్ళని కఠినంగా శిక్షిస్తే వీళ్ళలో మార్పు వస్తుంది, అదేవిధంగా స్థానికుల్లో ఒక ధైర్యం వస్తుందన్న ఉద్దేశంతో పోలీసులు ఆ చర్యకి పాల్పడ్డారని కూడా అటు స్థానికులు భావిస్తున్నారు. అదే పౌర సంఘాలు కూడా దాన్ని సమర్థిస్తున్నాయి. కాబట్టి పోలీసులు తమ చేతిలో చట్టం కూడా కొంత మేరకు తప్పైనప్పటికీ కూడా అక్కడ వాళ్ళు చేస్తున్న ఆగడాలకు అది తగిన చర్య అని చెప్పి కూడా వాళ్ళంతా భావిస్తున్నారు. అయినా కూడా వైకాపా దాన్ని పూర్తిగా తమ ఓన్ చేసుకొని వాటి అంటే ఒక కుల ప్రాతిపదికన అనుకూలంగా రాజకీయం చేసేందుకు ఈ ప్రయత్నం చేయడం పట్ల కూడా సర్వత్రా వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. అయితే వీరాంజనేయులు, ఈ జగన్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపే వాళ్ళలో దళిత సంఘాలతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు? స్థానిక పౌర సంఘాలు వాళ్ళు ఎక్కువ స్థానికులు ఉన్నారు, పౌర సంఘాలు వాళ్ళు ఉన్నారు. దళిత సంఘాలు కూడా చాలా వరకు అన్ని సంఘాలు కూడా పూర్తిగా అంటే ఇది రాజకీయాలకు అతీతంగా వాళ్ళంతా ముందుకు వచ్చారు. ఇక్కడ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా ఇంకో కాకుండా పూర్తిగా స్థానికులు, అంటే వీళ్ళ ఆగడాలకి కొంతకాలంగా బలైన వాళ్ళు, తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, దాదాపు గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ఎవరైతే ఈ యువకులు ఉన్నారో వీళ్ళు పూర్తిగా దాడులు చేస్తూ స్థానికులు భయభ్రాంతులు గురి చేస్తూ తీవ్ర ఇబ్బందులు గురి చేశారు. దాంతో వాళ్ళంతా కూడా మాకు వీళ్ళ నుంచి ఎప్పుడు మోక్షం కలుగుతుందంటే ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయటపడతామా, వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఒక పాప నిస్సహాయస్థితిని వ్యక్తం చేసిన పరిస్థితి. అలాంటి నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకోవడం పట్ల అటు స్థానికులు కావచ్చు, స్థానిక పౌర సంఘాలు, అదేవిధంగా దళిత సంఘాలు, అన్ని వర్గాల వారి నుంచి కూడా ఈ పోలీసు చర్యల పట్ల అయితే సానుకూలంగా వ్యక్తమవుతుంది. అందుకే ఈ రోజు నిరసన కార్యక్రమంలో దాదాపు పార్టీలకు అతీతంగా అన్ని పౌర సంఘాలు, దళిత సంఘాలు కూడా పాల్గొన్నాయి. అటు జగన్ పర్యటన ఏకంగా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అదేవిధంగా మానవహారం శాంతియుతంగా నిర్వహించి ఇలాంటి చర్యలు ప్రోత్సహించకూడదు, రాజకీయాల కోసం లేదా స్వలాభం కోసం ఇలాంటి వ్యక్తులను వచ్చి పరామర్శిస్తే రేపు మరికొంతమంది రౌడీ షీటర్లు కావచ్చు, మరికొంత యువకులు ఇలాగే చెలరేగిపోయి ఇట్లా సమాజానికి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా స్థానిక సంఘాలు బగ్గుమంటున్నాయి. అయితే నిరసనలలో నల్ల బెలూన్లతోనూ అలాగే మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలో పాల్గొన్న వారు ప్రధానంగా ఏమంటున్నారు? వారు డిమాండ్ ఏంటి? వాళ్ళు చెప్తుంది ఒకటే, వాళ్ళు రౌడీ షీటర్ నమోదై ఉన్న వాళ్ళు ఆ యువకులు గంజాయి విక్రయాలు చేస్తూ, అదేవిధంగా స్థానికులు అంటే గొలుసు దొంగతనాలు, అదేవిధంగా దాన్ని పోయే వాళ్ళు మామూలు రోడ్డు మీద ఏదన్నా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పట్ల స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళని భయంకరంగా అంటే అసభ్యకరంగా దూషిస్తూ లేదా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మమ్మల్ని ఎవరు అడుగుతారన్న ధోరణిలో అసలు సమాధానం చెప్పడం వాళ్ళ మీద దాడులు చేయడము, పగలు రాత్రి తేడా లేకుండా వాళ్ళ నడి రోడ్డు మీద ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళు ఇష్టారాజ్యంగా చెలరైపోయే పరిస్థితి ఉంది. గత 5 ఏళ్ళు ఇదే పాలన. వీళ్ళలో కొంతమంది అప్పటి స్థానిక ఎమ్మెల్యే అటువంటి శివకుమార్ అనుచరులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా అప్పుడు వైకాపా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆ అధికారాన్ని చెప్పుకుంటూ పోలీసులను కూడా లెక్క చేయని తీరులో ముందుకు వెళ్తూ పూర్తి స్థాయిలో ఒక దొంగతనాలు కావచ్చు, అదేవిధంగా దాడులు కావచ్చు, ఇలా రకరకాల అరాచక శక్తుల్లాగా మారారు. అయితే ఎట్టకేలకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెనాలి పోలీసులు తీసుకున్న చర్యల పట్ల అయితే స్థానికులు అయితే పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళకి పోలీసులు ధైర్యం చేసి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ఇలా ఇప్పటి నుంచో ఈ విధంగా చేస్తున్నట్టయితే ఎంతో బాగుండేది. ఇన్నాళ్ళు అలా వదిలేబట్టే ఈ 5 ఏళ్ల బట్టి వాళ్ళు పెద్ద అరాతీ శక్తులుగా వెదిగి అసలు ఎవరికి అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోవడము, ఎవరిని ప్రశ్నించినా వాళ్ళని దూషించడము, కొట్టడం చేసే వాళ్ళని ఇప్పుడు ఈ పోలీస్ చర్యల వల్ల కొంత ఇలాంటి తరహాలో ప్రవర్తించే యువకులకి కొంత భయం అనేది వస్తుందని, ఇప్పటికైనా కొంత అడ్డుకట్ట పడుతుందని చెప్పి కూడా స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికైనా సరే పోలీసులు అదే ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళ మీద గట్టిగా ఉక్కుపాదం మోపాలని, ఇలాంటి అంటే అది గంజాయి విక్రయించు కావచ్చు, దాడులు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, వీటిని కూడా సమాజాన్ని వ్యతిరేక కార్యకలాపాలు కాబట్టి వాటిని పూర్తిగా అడ్డుకోవాలని దానికి పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్న నేపథ్యంలో స్థానికులు కావచ్చు లేదా పౌర సంఘాలు కావచ్చు
ఈ రోజు ఏదైతే జగన్ పర్యటన ఉందో దాన్ని పూర్తిగా తప్పుపడుతున్నారు. ఇది ఒక అంటే మాజీ సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి పరామర్శ రావడం అనేది ఖచ్చితంగా అది పెద్ద తప్పిదం అని చెప్పి కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. స్థానిక నాయకులు పరామర్శించడం అనేది రాజకీయ కోణంలో చూడొచ్చు, కానీ ఒక మాజీ సీఎం అంటే రాష్ట్రానికి 5 ఏళ్ళు సీఎం గా చేసిన వ్యక్తి ఇలాంటి రౌడీ షీటర్ల దగ్గరికి వచ్చి పరామర్శించడం, వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చడం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం సహించకూడదని, దాన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉందని అందుకే ఈ రోజు పెద్ద ఎత్తున తెనాలిలో అయితే అటు పౌర సంఘాలు కావచ్చు, ఇటు దళిత సంఘాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం, అదేవిధంగా తమ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశాయి. వినోద్, రైట్, ధన్యవాదాలు వీరాంజనేయులు. గంజాయి మీద అనేక మంది మాట్లాడినా ఎప్పుడు అరికట్టిన సందర్భం లేదు. ప్రతి పోలీస్ స్టేషన్లో గంజాయి ఎప్పటికప్పుడు దొరుకుతూనే ఉన్నా, గంజాయి తాగే వాళ్ళు దొరుకుతూనే ఉన్నా, గంజాయిని విక్రయించే వాళ్ళు దొరుకుతూనే ఉన్నా, ఏ రోజు మీరు చట్టపరమైన చర్యలు ఆనాటి ప్రభుత్వం తీసుకోవాలా? ఇది వాస్తవం. ఎందుకంటే ఈ గంజాయి ఎవరైతే అమ్మకాలు చేస్తా ఉన్నారో, ఈ గంజాయి ఎవరైతే తాగుతున్నారో, ఈ దుర్మార్గాలకి ఎవరైతే పాల్పడతా ఉన్నారో అలాంటి వారికి అడ్డగా మారింది ఈ తెనాలి ప్రాంతం. ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి అండగా ఉన్నటువంటి ఆనాటి మంత్రి మేరుగు నాగార్జున గారు చాలా దుర్మార్గాలకి ప్రోత్సహించే వ్యక్తి. తర్వాత అన్నాపత్రి శివకుమార్ గారు ఎంతైనా ప్రోత్సహించి మీరు ఎలాగైనా చెడిపోండి, నేను ఎమ్మెల్యే ఉంటే చాలు, నాకు ఓట్లు ఎత్తే చాలు, మీరు ఏ విధంగా డబ్బులు దండుకోండి, మీరు ఏ విధంగా రౌడీలు చేయండి, మీరు ఏ విధంగానైనా అత్యాచారాలు చేయండి, నాకు అనవసరం, నాకు మాత్రం ఓట్లు వేసి నన్ను శాసనసభ్యులుగా గెలిపించండి నేను ఉన్నంత వరకు అని ఆయన స్వభావం. ఈరోజు ఆ వికృతమైనటువంటి స్వభావంతో జనాలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని పరామర్శించడానికయ్యా? నోతకి రవికిరణ్ లాంటి అమాయకుడిని చంపేస్తే కనీసం 4 సంవత్సరాలు అవుతున్న శవం కనపడపోతే, శవం కూడా అంత మట్టికి లభ్యం కాకపోతే, ఛార్జ్ షీట్ కూడా సరైన పద్ధతిలో వేయలేకపోతే, సాక్ష్యాలు కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో ఆ అమాయకుడిని చూడటానికి ఎంతో ఘోషించి ఎంఆర్పీఎస్ కానీ దళిత ఉద్యమాలు ఉధృతంగా చేసినా కూడా నువ్వు ఏ రోజు నీకు కనపడలా. నోతకి రవికిరణ్ ఎవడో ఒక మాదిగా వాడు చచ్చిపోతే వాడిని చంపేస్తే నాకెందుకు అనుకున్నా నువ్వు ఈరోజు గంజాయి తాగి ఆ మత్తులో వికృత చేష్టలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసినటువంటి యువకులను చూడటానికి నువ్వు ఎలా వస్తున్నావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు మంచి పద్ధతి కాదు. పోలీసులపై హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని, మానవ మృగాలు, రౌడీ షీటర్లు, ఒక్కొక్కరికై 10 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, మర్డర్ కేసులు, గంజాయి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా? అసలు ఆ మాట అంటానికి కూడా బాధ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం ఎంత చేదరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, మరి నోతకి రవికిరణ్ ఇదే తెనాలి ప్రాంతంలో నోతకి రవికిరణ్ అయిన మాది కులాలకు చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా ముక్కలుగా నరికి 2022 మార్చి 20వ తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్లు అత్యంత దారుణంగా క్రూరంగా చంపి శవాన్ని కూడా దొరకని పరిస్థితులు చేస్తే ఆ రౌడీ షీటర్ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు ఆ ముద్దాయిలకే సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమారు, ఆ ముద్దాయిలకు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు మన రాష్ట్ర మంత్రివర్యులు మరి మేరుగు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈరోజు రౌడీ షీటర్లను పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఖచ్చితంగా 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో, 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్ళీ రానున్న ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే సమాజానికి ఒక దయచేసి ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం. వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణని నెల్లూరు కోర్టు ఈ నెల 5కు వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, నెల్లూరు 5వ జిల్లా అదనపు కోర్టులో పోలీసులు మాజీ మంత్రి కాకాణిని కస్టడీకి అప్పగించాలని చెప్పి బెయిల్ పిటిషను వీటి మీద వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఉదయం 10:30కి మొదలైంది. అయితే ప్రధానంగా బెయిల్ పిటిషన్ సంబంధించి 5వ తారీఖు వాయిదా వేశారు.
ఈ కస్టడీకి పోలీసులు కస్టడీకి అప్పగించాలనే దాని మీద మాత్రం వాదనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ వాదనల్లో పిపి కేదార్నాథ్ కస్టడీకి ఇవ్వాలనే దాని మీద ప్రధానంగా వాదనలలో వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి గత 3 సార్లు విచారణకి హాజరు కావాలని చెప్పినప్పటికి కూడా దాదాపు 6 నెలల కాలం పోలీసులు ఎదుట హాజరు కాకపోవడంతో పోలీసులు సరైన ఈ కేసు మీద ఎటువంటి సమాచారం మాజీ మంత్రి కాకాని నుంచి తీసుకోలేదని, దీని మీద అరెస్టు చేసిన సమయంలో కూడా కొన్ని అనేక ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదని, సహకరించలేదని కూడా చెప్తున్నారు. వీటి మీద కస్టడీకి 1 వారం రోజులు కస్టడీకి అప్పగించాలని చెప్పి వీరు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సంబంధించి కొన్ని క్వశ్చన్లు కూడా వీరు జడ్జి ఎదుట చెప్పారు. కానీ జడ్జి సంబంధించి ఎటువంటి మీరు ఈ కస్టడీలో తీసుకుంటే ఎటువంటి క్వశ్చన్లు వేస్తారనే దాని మీద కూడా పోలీసు తరపున వాదిస్తున్న పిపి కేదార్నాథ్ని ప్రశ్నించడం జరిగింది. ఈ కేదార్నాథ్ స్పెషల్గా గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ కేసులో నియమించడం అనేది జరిగింది. వీటికి సంబంధించి గతంలో మైనింగ్లో ఉన్న సమయంలో ట్రాన్సాక్షన్స్ కూడా భారీ ఎత్తున జరిగాయని, వాటికి సంబంధించి అకౌంట్స్ అన్నింటినీ కూడా కొన్నిటిని సీజ్ చేస్తున్నారని, వాటి మీద వివరాలు సమగ్రంగా తెలియలేదని చెప్తున్నారు. ఈ కేసులో దాదాపు 11 మంది మీద నిందితులు ఉన్నారని, ఈ 11 మంది నిందితుల్లో 6గురిని ఇప్పటికే విచారించామని, ఆ విచారించిన 6గురు కూడా ప్రధానంగా కాకాని A4గా ఉన్న మాజీ మంత్రి కాకాని పేరే చెప్తున్నారని, కాకాని ఈ కేసులో పూర్తి సమాచారం అందాలంటే కాకాని విచారించాలని, కస్టడీకి అప్పగించాలని చెప్పి కూడా గట్టిగా ఇక్కడ వాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడే కొంత సమయం విశ్రాంతి తీసుకున్నారు. మరి మరొక అరగంటలో మళ్ళీ ఈ కస్టడీకి సంబంధించిన కేసు అనేది కొనసాగుతుంది. ఈ పొదలకూరు మండలం వరదాపురం సమీపంలో రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్ అనేది జరిగిందనే దాని మీదనే ఈ కేసు. అప్పట్లో రుస్తుం మైనింగ్ యజమాని విద్యా కిరణ్ ఫిర్యాదు మేరకు మైనింగ్ అధికారులు వీరంతా కూడా పొదలకూరు స్టేషన్లో కేసు అనేది నమోదు చేస్తున్నారు. సుమారు 250 కోట్లకు పైగా ఈ క్వాడ్స్ అక్రమంగా తరలించారని, అదేవిధంగా మైనింగ్ ఏడి బాలాజీ నాయక్ అప్పట్లో ఫిబ్రవరి 2వ తారీఖున పొదలకూరు పిఎస్లో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి A1, A2, A3 నిందితులు కాకాని చెప్తేనే మేము చేసామని చెప్పి కూడా వారు చెప్పారని కూడా వీరు ఇక్కడ విచారణలో కూడా చెప్పారు. అనుమతులు లేకుండానే అక్రమ మైనింగ్ చేశారని సాక్ష్యాలు కూడా ఉన్నాయని, అదేవిధంగా లీజు లేకపోయినా తెల్లరాయి తవ్వకాలు జరిపి అక్రమంగా తరలించడం ప్రధాన అభియోగంగా ఇక్కడ వాదనలలో మనకు వినిపించింది. ఈ కేసు సంబంధించి మార్చి 23న కాకానితో పాటు మరో 7గురి మీద కూడా కేసు నమోదు చేశారని, మార్చి 30న కాకానికి మొదటి నోటీసులు పోలీసులు జారీ చేశారని, నెల్లూరులో ఇంటి దగ్గర ఎవరు లేకపోవడం ఇంటి వద్ద నోటీసులు అంటించామని, అదేవిధంగా హైదరాబాద్కి వెళ్ళి కూడా 2 నోటీసులు ఇవ్వడానికి కూడా ప్రయత్నించామని, అక్కడ కూడా లేకపోవడంతో ఇటువంటి సమాచారం లేక 2 నెలలు పూర్తిగా ఎతుకులాట ప్రారంభించి హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక అన్ని చోట్ల కూడా ఎతుకులాట చేశామని చెప్తున్నారు. అదేవిధంగా వీరికి సంబంధించి హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో కూడా బంధువుల ఇంటి వద్ద నోటీసులు అంటించిన వివరాలు కానీ అన్నీ కూడా సమగ్రంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 10న దేశం విడిచి వెళ్లకుండా కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశామని, ఇవన్నీ కూడా సమాచారం అన్నీ కూడా ఇక్కడ ఈ వాదనలో వినిపించడం అనేది ఇక్కడ జరిగింది. దీనికి సంబంధించి కూడా వెంకటాచలం పోలీస్ స్టేషన్లో, కావలి, ముత్తుకూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా పలు కేసులు కూడా నమోదయ్యాయి. పోలీసులు మీద కూడా మీద కూడా తీవ్ర ఘాటైన పదాలు వాడారనే దాని మీద కూడా ఇక్కడ జరిగింది. అదేవిధంగా సోమిరెడ్డి విదేశాలలో 1000 కోట్లు ఆస్తులున్నాయని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారనే కేసులు, వీటన్నిటి మీద కూడా ఇక్కడ చర్చ అనేది జరిగింది. అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఈ కస్టడీ దాని మీదనే ఇప్పుడు కొనసాగడం ఇప్పుడు మొదలైంది. ఇది మరో అరగంటలో ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ ఈరోజు పోలీసులు కస్టడీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. జడ్జి కూడా కొంత
అనుకూలంగా కూడా రెండో చర్చల్లో ఈ వాదనలలో ఎక్కువగా అవకాశం ఉందని కూడా పోలీసుల తరపున ఉన్న న్యాయవాది వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది మరి కొద్దిసేపట్లో కస్టడీ పరిస్థితి తెలిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా కోర్టు నుంచి కెమెరామాన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు రాజారావు. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో రాక్షస పాలనకు ఎండ్ కార్డు పడిందని మంత్రులు అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి వ్యాఖ్యానించారు. ప్రజలను వేధించి వేయించుకు తిన్న నేతలకు ఓటర్లు బుద్ధి చెప్పారన్నారు. 5 ఏళ్ల పాటు ప్రజలకు చేసిన మోసానికి జగన్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హితవు పలికారు. వెన్నుపోటు దినమంటూ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చిన జూన్ 4వ తేదీని వైసీపీ నేతలు పశ్చాత్తాప దినంగా జరుపుకోవాలని తేల్చి చెప్పారు. అల్లరి మూకలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి తెనాలికి వెళుతూ దళితుల మీద ఏదో దాడులు జరిగిపోయిందని చెప్పేసి మసలి కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. గంజాయి ఇటువంటి నేరాలు పట్టుబడి పోలీసుల మీద దాడి చేసిన వాళ్ళకి కేసు పెట్టారు. ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి ముందుకు వస్తా ఉన్నాడు. దళితులంటే ప్రేమ అన్నావు, దళితులు మేనమా అన్నావు, దళితులను దగా చేసావు. ఇదంతా చరిత్ర మర్చిపోయింది అనుకోపాక. ఆ పాపమే నిన్ను ఈరోజు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. దళితులు మోసపోయారు. రిజర్వ్డ్ నియోజకవర్గంలో నిన్ను ఓడించి చిత్తగా ఓడించి కూర్చోబెట్టావు. ఇటువంటి కుట్రపూరిత రాజకీయాలు చేయొద్దు. ఎస్సీ విద్యార్థులకి ఫీజులు ఇవ్వకుండా కాలేజీలకి పరీక్షలు కూడా లేకుండా చేసిన నువ్వు ఏ విధంగా ఎస్సీ సంక్షేమాన్ని బాటపట్టి వెళ్తున్నావు? ఏనాడన్నా వాళ్ళకి సక్రమంగా 50% పైబడిన వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చావా? విధి నిర్వహణ అన్న పోలీసులకి లా అండ్ ఆర్డర్లో సహకరించాల్సి పోయి నీవు పెంచి పోషించిన గంజాయి, నీవు పెంచేసినటువంటి దానివల్ల వాళ్ళల్లో నేర ప్రవృత్తి పెడితే దాన్ని అదుపు చేసేదాన్ని రాజకీయ రాద్ధాంతం చేస్తావా? ఇటువంటి తప్పుడు ప్రచార పనులు చేయొద్దు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్లో బొగ్గులారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ అయి అదుపు తప్పి ట్రాఫిక్ సిగ్నల్స్ పైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఓ ఆటో, కారు ధ్వంసమవగా 2 గాయపడ్డారు. పరవాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేస్తామని తెలిపారు. తిరుపతి జిల్లా ఓజిలి రాజపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో టెంపో వాహన బోల్తా పట్టింది. ఆ వాహనంలో 14 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ప్రశాంతి, అంజమ్మ, సబితగా గుర్తించారు. గాయపడిన వారిని 108 వాహనంలో గూడూరుకు తరలించారు. ప్రమాదం వల్ల రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకున్నారు. క్షతగాత్రులంతా హైదరాబాద్లోని ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్టివల్ సందర్భంగా కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ వరకు 2K రన్ నిర్వహించారు. ఇందులో భైరవన్ చిత్ర హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, దర్శకుడు విజయ్ పాల్గొన్నారు. మచిలీపట్నంలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటకానిది కీలక పాత్ర అన్న నటులు బీచ్ ఫెస్టివల్తో టూరిజం మరింత పెరుగుతుందన్నారు. మచిలీపట్నానికి పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని రన్లో పాల్గొన్న తెలుగుదేశం ప్రజాప్రతినిధులు, నేతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ బీచ్ ఫెస్టివల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు నాకు ఇక్కడ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఐ లవ్ యూ ఆల్.
మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తారు. ఈ ఫెస్ట్ ఇక్కడ చేయడం అనేది చాలా మంచి విషయం. ఇక్కడికి వస్తుంటే ఇక్కడ గొప్పతనం గురించి ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత పూర్తి చేస్తారంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారికి సెల్యూట్. మా భైరవ సినిమాని ఎంతో గొప్ప విజయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందులో టూరిజం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నందుకు స్టేట్ గవర్నమెంట్ కి కృతజ్ఞతలు. అలాగే ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ. ఎందుకంటే ఇలాంటి ఒక కార్యక్రమం చేసినప్పుడే అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఊరికి చాలా పూర్వ వైభవం ఉంది. బ్రిటిష్ కాలం నాటి నుంచి ఇక్కడ సరుకులు రవాణా జరగాలంటే ఈ పోర్ట్ నుంచే జరిగేవి. మళ్ళీ అలాంటి పోర్ట్ ని ఇప్పుడు నిర్మిస్తున్నారు. దానికి చాలా ఆనందంగా ఉంది. మీరందరూ టెంట్లో కూడా వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ ఫెస్ట్ ని విజయవంతం చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మచిలీపట్నాన్ని బందర్ని ఒక స్పోర్ట్స్ హబ్గా, ఒక కల్చర్ హబ్గా, అదేవిధంగా ఒక టూరిస్ట్ హబ్గా కాకుండా ఒక ఎకనామిక్ గా కానీ, ఎంప్లాయ్మెంట్ గా కానీ అన్ని విధాలా డెవలప్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతాన్ని ది బెస్ట్ గా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా దేశంలోనే ది బెస్ట్ గా ఉండాలి. ఇక అంతా వెనుకబడిన వర్గాలు ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా మైపాడు సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమం కోలాహలంగా జరిగింది. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇందులో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు యోగాంధ్ర కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. సచివాలయ స్థాయిలో యోగాపై అవగాహన కల్పిస్తే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించవచ్చని తెలిపారు. జిల్లాలో 7,000 మంది యోగా మాస్టర్స్ను గుర్తించి వారి ద్వారా గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. సచివాలయంలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ లెక్కన అలకేట్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రామ స్థాయి నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని గ్రామంలో గాన అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురాగలిగితే గ్రామ స్థాయి ప్రజల వరకు వెళ్తాయి.